నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఒడిశాలోని ప్రభుత్వ అధికారి ఇంట్లో భారీ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. 30,000 లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు దొరికిన సదరు అధికారి వద్ద కోట్లలో డబ్బుల కట్టలు దొరకడం శోచనీయం. కటక్ మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబవ్రత మహంతి అనే అధికారి ఇంట్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులకు అతని ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు చూసి విస్తుపోయారు. ఇప్పటి వరకు అతని వద్ద దుకాణం 4 కోట్ల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నామని, ఇంకా లెక్కింపు జరుగుతోందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపిన ప్రతి చోట భారీ స్థాయిలో అవినీతి సొమ్ము దొరకడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో బాధితుల పట్ల వైద్యపరమైన నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై ప్రభుత్వం సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవడంతో పాటు కల్తీ కారణమైన వారిపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ కల్తీ పాలను సరఫరా చేసిన కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి డైరీ యజమాని అడ్డాల గణేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. డైరీలో పాలు నిల్వ చేసే ఫ్రీజర్ నుంచి ఇథిలిన్ గైకాల్ అనే కెమికల్ లీక్ అయి పాలలో కలవడం వల్లే ఈ విషాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. పాలు చేదుగా ఉన్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేసిన లాభాపేక్షతో నిందితుడు అవే పాలను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం సుమారు 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరికి కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డాక్టర్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఆయన స్థానంలో డాక్టర్ కెనడీని నూతన సూపరింటెండెంట్ గా నియమించారు. ఆసుపత్రిలో బాధితులకు 24 గంటల పాటు ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల చిన్నారులు చేస్తున్న ఈ నిరసన నిజంగా మనసును కలిచివేసేలా ఉంది. దశాబ్దాలు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఆ గ్రామాల్లోని రోడ్డు పరిస్థితి మారకపోవడం పట్ల వారు వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇది. దారపత్తి పంచాయతీ పరిధిలోని రాయిపాలెం, మునుపురాయి, చెప్పనిగడ్డ, విప్పమాను వలస, పల్లపు దుంగాడ తదితర కొండ ప్రాంతాల్లో సుమారు 12 కిలోమీటర్ల మేర సరైన రహదారి లేకపోవడం, వర్షాకాలంలో గుంతల రోడ్ల వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారింది. చిన్నారులు తమ మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకుని మోకాళ్ల లోతు గుంతల్లో నిలబడి నిరసన తెలిపారు. మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటామంటూ వారు చేస్తున్న విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై భారీ ఆశలతో వారు ఈ విన్నపాన్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. రోడ్డు లేకపోవడంతో గర్భిణీలు, రోగులను డోలీల్లో తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. బడికి వెళ్లాలంటే గంటల తరబడి కొండదారిలో నడవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును పట్టించుకునే సరైన నాయకులు లేరని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. తక్షణమే తమకు రోడ్డు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం, మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. మేము
చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీ నేరుగా దొరికేశాక కూడా ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కూటమి నాయకులు చెప్పిన అబద్దాలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన సిట్ నివేదిక కూడా కల్తీ జరగలేదని చెప్తుంటే ఇప్పుడు దాన్ని కూడా కరెక్ట్ కాదనడం ఎంత దారుణమన్నారు. సిట్ విస్మరించిన అంశాలను బయటకు తీసేందుకే విచారణ కమిషన్ వేస్తామని మళ్లీ ఇంకో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు కొన్ని వందల మందిని సిట్ విచారించిందని గుర్తు చేశారు. ఎన్నో ల్యాబ్ రిపోర్టులు తిరుపతి లడ్డుపై చేశారని, అందులో ఎటువంటి కల్తీ లేదన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ కలియుగ దైవం చూస్తూ ఊరుకోరని, ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఏకసభ్య కమిటీ వేస్తానని అంటున్నారని, దానికి మాకేం భయం లేదన్నారు. ఎటువంటి అవకతవకలు చేయకుండా ఉంటే మళ్లీ సిట్లో వచ్చిన రిపోర్ట్ వస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి తయారు చేయొచ్చని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కళ్యాణ్ పని అన్నారు. 20 కోట్ల లడ్డూల రసాయనాల నెయ్యితో తయారైనట్లు తేలిందని, రసాయనాలతో తయారైన 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపారని ఏ ఆధారం లేకుండా చెప్తూ హిందువుల భక్తుల మనోభావాలతో చెలకాటమాడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారం వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దెబ్బతిందో గమనించారన్నారు. ముఖ్యంగా ఇందాపూర్ డైరీ మరియు హెరిటేజ్ సంస్థల మధ్య ఉన్న లింకుల గురించి మాట్లాడారన్నారు. ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ కూడా కేవలం కాలయాపన కోసమే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి వడ్డీ రామనాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, అలాగే డైరెక్టర్లకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మీడియా సభ్యులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మన హైకోర్టు సిట్ ఇచ్చింది 200 పేజీల పైన. దాన్ని సంతోషించు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కార్పొరేషన్లో, మొత్తం స్టేట్ అంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి కూటమి నాయకులు బుద్ధి చెప్పాలి అని దేవదేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఎంతో సంతోషంగా ఉంటుంటే దాన్ని డైవర్ట్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోవర్స్ పెరుగుతున్నారో, ఎంతో లడ్డూ మీద దుష్ప్రచారం చేశారు. ఇది కాదని తీర్పుని ఇవ్వటం వల్ల ఆ తీర్పుని జీర్ణించుకోలేక జోగి రమేష్ గారి మీద దాడి చేయడం కానీ, అలాగే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం కానీ, దాన్ని డైవర్ట్ చేసి ప్రజల సమస్యలు తీర్చుకోకుండా ఇవాళ స్వయం ఉపాధి సోపానం లోన్లు అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకి అందరూ కూడా కుప్పలుగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి జరిగింది. ఏ ఒక్క సభ్యుడికి కూడా ఒక లోన్ కూడా మంజూరు చేయలే. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. దాదాపు ఇప్పటికి 20 నెలల కాల వ్యవధి అయింది. కనీసం ఎవరికి కూడా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారని నిరుద్యోగ భృతి ఇవ్వలే. ఇలాగ కాలయాపన చేయడం, ప్రజాస్వామ్యం మీద స్పందించకుండా సూపర్ సిక్స్ అంటున్నారు. సూపర్ సిక్స్ ఏం చేశారండి మీరు? మా నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ఏర్పేసి మొత్తం 72 మంది డైరెక్టర్లు, అలాగే 56 చైర్మన్లు నిర్మించి ప్రతి కమ్యూనిటీ కూడా మీ సమస్య మీరే పరిష్కరించుకోనని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మీరు ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరికైనా ఏ సమస్య అయినా మీరు తీర్చారా చెప్పండి? ఒక నాయకుడు అంటాడు చెట్టుకొకడో పుట్టుకొకటి వెళ్ళిపోయారంటారు. గతంలో 2019 నుంచి 2024 దాకా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? రేపు 26, 27 ఎలక్షన్లు వస్తే కనుక అదే పరిస్థితి మీకు ఏర్పడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో మన స్టేట్ వై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. అలాగే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి వడ్డీ రఘురామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జగన్. ఈరోజు మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ మరి కోఆర్డినేటర్గా ఉన్న మన వడ్డీ రఘురాము నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మాట్లాడటం జరుగుతుంది. మరి అసెంబ్లీలో 21వ తారీఖుని జరిగిన విషయం అందరికీ తెలుసు. అదే మా వాళ్ళు ఏదో అక్కడ నేరం చేసేసినట్టు మరి ఈ
కూటమి ప్రభుత్వం ఇష్టం మాట్లాడారు, కేసులు కూడా పెట్టారు. మరి వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పు చేశారు అన్నట్టుగా మరి ఇదేంటో చూడండి. ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ కూటమి ప్రభుత్వం అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి? ప్రతిభ ఇది విగ్రహం సమానం. ఆ ప్రతిభని తీసుకుని ఇచ్చేటప్పుడు మరి మన తెలుగువారు, అమెరికా లండన్ వాసులు కాదు వీళ్ళు, మన తెలుగువారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ షూ వేసుకుని ఈ ప్రతినిత్యం ఎంత నేరం అంటే ఈయన మీద కేసులు ఉండవా? వైసీపీ వాళ్ళ మీద కేసులు ఉంటాయా? మరి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి కూటమి నాయకులకి. అలాగే మరి ఈ పంది కొవ్వు కలిసిందని, చేప కొవ్వు కొనస్టాల్ అది కలిసిందని చెప్పి ఏదో చెప్తున్నారు లడ్డూ మీద. అది వాళ్ళ పాపాన్ని వాళ్ళ నెత్తి మీద వేసుకుంటున్నారు. ఆ దేవుడి శాపాన్ని, ఏడుకొండలవాడి శాపం కూడా వాళ్ళ నెత్తి మీద వేసుకుంటున్నారు, ఆ ఫ్యామిలీ నెత్తి మీద వేసుకుంటున్నారు. తిరిగి వాళ్ళ ఫ్యామిలీలకి ఆ భగవంతుడు ముందుగా రాదు. ఏది తప్పు చేసినోడికి ముందుగా రాదు ప్రతిఫలం, తర్వాత ఇస్తాడు భగవంతుడు ఆ ప్రతిఫలం. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారంటే దేవుడు మనం చేసిన తప్పులకి భగవంతుడు పెట్టాడు ఈ శిక్ష అనుకోరు. ఓహో మనకి మామూలుగా వచ్చిందనుకో. కానీ ఆ దేవాది దేవుడు ఏడుకొండలవాడు మరి రాజకీయంలోకి లాగి ఆయన్ని రాజకీయం చేస్తున్నారు. ఇన్ని కోట్ల మంది మరి హిందువుల్ని భగవంతుడు శాస్త్రాస్తు మరి ఏడుకొండలవాడు పరమదేవుడు మరి ఈయన ఆరాధించే భక్తుడే లేడు. అంత నిష్టగా ఉండే ఆరాధించడం మన ఏడుకొండలవాడు అంటే అంత ఇష్టం ప్రతి హిందూ మతానికి. మరి అలాంటి దేవుణ్ణి ఈ రకంగా రాజకీయంలో లాగేసి ఆ లడ్డు మన పెద్ద తిరుపతితో ఒక లడ్డు తెచ్చుకుంటాం. అతి కష్టంగా ఒక లడ్డు తెచ్చుకుందాం అనుకుందాం. ఆ లడ్డు మనం ఎంతమందికి పంచి పెడతాం? ఇంటికి తీసుకొచ్చి ఎంత భక్తి భావంతో ఇంట్లో 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలకి నా చిన్న మొక్కలు తీసి పెడతాం. అంటే అది ఎంత భక్తి, ఆయన ఎంత పవర్ఫుల్ అయిన స్వామి అయితే మట్టికి మనం ఎంత ఆరాధన మట్టికి ఆ దేవుడికి ప్రసాదం పెడుతున్నామంటే అవతల వాళ్ళు తీసుకుంటున్నారంటే ఆయన కలియుగ దేవుడు ఏడుకొండల స్వామి. అలాంటి వ్యక్తిని మరి ఈ రకంగా మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. మరి కూటమి ప్రభుత్వం కూడా ప్రజల మీద దృష్టి పెట్టండి, రాష్ట్రం మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఏం చేయాలో చూడండి. అంతే తప్ప లేనిపోని రాజకీయాలు చేసి ఈ యొక్క టైము వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేస్తే ప్రజలు మీకు వ్యతిరేకం అవుతారు. చూడండి, వ్యతిరేకంగా అవ్వదు, అంతా మాకు ఫేవర్గా ఉంది అనుకుంటున్నారు. కానీ తర్వాత రేపు పొద్దున అన్న రోజు వ్యతిరేకం అవుద్ది, డైరెక్ట్గా వ్యతిరేకం అవి చూపిస్తారు ప్రజలు. ఆ రకంగా మీరు ఉండకుండా ప్రజలకు మంచి చేయండి. అలాగే మరి మా వడ్డే రామరావు గారు అన్నగారు నేతృత్వంలో మేము ముందుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. జగిత్యాల నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఆలస్యంగా వచ్చారని 2 ఇంటర్ విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. అధికారులు ఇంటర్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థులను అనుమతించకపోవడంతో వారు వెనుదిరిగారు. ఇంటర్ విద్యార్థులు 1 నిమిషం ఆలస్యమైన అనుమతించమని ప్రకటించారు. ప్రకటించిన ప్రకారమే అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆవేదనతో వెనుదిరిగారు. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 3వ రోజు ఉంటుందో టైం లోకల్ లేట్ అవుతుంది చెప్పండి. ఎంతకి అయితే చెప్పండి. 8:45 వచ్చి కూర్చోాలి. వాస్తవంగా ఇలాంటి సందర్భంలో నా 20 minutes లేట్ ఇచ్చినాము. 9:05 వరకు ఇచ్చినాం. ఇదివరకు 9కే ఉంటుండే లేదు. మనకు లేదు అసలు ఇవ్వాలి. అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ పీయూష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఆర్థిక గణాంక అధికారులు, సంక్షేమ శాఖలు, విజన్ యాక్షన్ ప్లాన్ అధికారులు, యంగ్ ప్రొఫెషనల్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ దాతలు, ప్రజల భాగస్వామ్యం, P4 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్,
పీజీఆర్ఎస్ అర్జీలు, పరిష్కారాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై జిల్లాల వారీగా పురోగతిపై సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత జిల్లాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు P4 కార్యక్రమం ద్వారా 65% బంగారు కుటుంబాలను వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. 2-3 రోజుల్లో P4 బంగారు కుటుంబాల వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో P4 కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహనతో కూడిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో విజన్ యూనిట్స్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు మండలాల వారీగా నమోదు చేయడం జరుగుతుందని, వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న ప్రగతిని శాఖల వారీగా వివరించడం జరిగింది. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై శాఖల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల నమోదు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 71,910 బంగారు కుటుంబాలను గుర్తించగా 5,554 మార్గదర్శకులు, 43,814 దత్తత తీసుకున్నారని తెలిపారు. మిగతా 28,096 కుటుంబాలకు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, ఇన్ఛార్జ్ సిపిఓ బి శ్రీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ ఎం శ్రీహరి, డిఆర్డీఏ పీడీ టి విజయలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె షాజు నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.